మేము అలాగే ఇప్పుడు నవేడేస్ చూసుకుంటే కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అందులో ఫోన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అందరి దగ్గర ఫోన్స్ ఉన్నాయి. అలాగే ఒక అమ్మాయి నెంబర్ వచ్చేస్తే ఆ టైంకి అంటే ఫోన్ ఇప్పుడు కమ్యూనికేషన్ జరగాలంటే ఫోన్ నెంబర్ షేర్ చేసుకోవాలి. అదే పొరపాటున ఒక అమ్మాయి నెంబర్ దొరికితే వాళ్ళు అనవసరంగా ఫోన్ కాల్స్, అవునవును, ఈ మధ్య చాలా ఎక్కువైంది. మాట్లాడతారు. ఎందుకు అలాగా? వీళ్ళకి ఎలా ఏం చేస్తే వీళ్ళకి అసలు గుర్తొస్తుంది? యాక్చువల్లీ ఏంటంటే అమ్మా, ఇప్పుడు సొసైటీలో ప్రతిదానికి కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈవెన్ నువ్వు ఏ ప్లేస్కి వెళ్ళాలన్నా సరే, అలాగే సోషల్ మీడియా, ఇవన్నీ కూడా మనిషికి ఎంత అవసరం అవుతుందో దానివల్ల మిస్యూజ్ కూడా అవుతుంది. అందరూ అలా ఉంటారు అని కాదు, కానీ కొంతమంది అయితే కంపల్సరీ ఉంటారు ప్రత్యేకించి దీనికోసమే ఉండి ఎలా వాళ్ళని అబ్యూజ్ చేయాలి, లేదనంటే రాంగ్ మెసేజెస్ పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టడం, మంచిగా ఉన్న వాళ్ళని చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళ కోసం సైబర్ క్రైమ్ అని చెప్పేసి ఉందమ్మా. సో మనము ధైర్యంగా వెళ్ళి, ఇందాకలే చెప్పాను కదా, ఏదైనా సరే మన మీద ఏదైనా రావచ్చు, మనం స్ట్రాంగ్గా ఉండాలి. ధైర్యంగా వెళ్ళి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ ఏది ఉందో ఆ పోలీస్ స్టేషన్లో మనం కంప్లైంట్ ఇచ్చినట్లయితే, పలానా నెంబర్ నుంచి, లేకపోతే ఈ వాట్సాప్ గ్రూప్లో నా కోసం ఇలాగా బ్యాడ్గా వస్తుంది, నన్ను అబ్యూజ్ చేస్తూ వస్తుంది, సో అండ్ సో ఏం జరిగింది అనేది మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే కంపల్సరీ వాళ్ళు వెంటనే ఆ సైబర్ క్రైమ్ ద్వారా ఆ పర్సన్ పట్టుకొని ఆయన శిక్షించడం అనేది జరుగుతుంది. ఇలాగే మొన్న మధ్య రీసెంట్గా ఒక విషయంలో అలాగే జరిగింది. ఆమెకు కూడా ఏంటంటే ఒకరోజు సడన్గా మెసేజ్ వచ్చిందనమాట, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నీ రేట్ ఎంత, నీ రేట్ ఇంత అని చెప్పారు, హోమ్లీగా ఉన్నావు అని చెప్పేసి పెట్టారంట. నేను ఈ మధ్య న్యూస్లో చదివాను, ఒక వీడియో కూడా చూసా. అప్పుడు ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఇలాగే క్యాచ్ చేసింది, ఎలా వచ్చింది నా నెంబర్, ఎలా వెళ్ళింది అని చెప్పేసి. సో పలానా పర్సన్ ద్వారా ఇది జరిగింది అనే విషయాన్ని తను ఒక గ్రూప్ ద్వారా తెలుసుకొని, ఆ గ్రూప్లో వాళ్ళ ఫ్రెండ్ షేర్ చేశారనే విషయాన్ని తెలుసుకొని తను నియర్ బై పోలీస్ స్టేషన్కి వెళ్ళి చక్కగా కంప్లైంట్ ఇచ్చింది. ధైర్యంగా కంప్లైంట్ ఇస్తే ఆయన ఒక పొలిటీషియన్ కొడుకు అనమాట. అక్కడికి వచ్చిన తర్వాత, అమ్మ నువ్వు కంప్లైంట్ ఇవ్వద్దు, నువ్వు కంప్లైంట్ ఇవ్వకుండా ఉంటే నాకు చాలా మంచి జరుగుతుంది అంటే, ఈ అమ్మాయి ఏంటంటే ఏదో ఒకటి మొత్తానికి వాళ్ళైతే ఇదయ్యారు కదా, నాకు ప్రాబ్లం లేకుండా అయింది కదా అని చెప్పేసి ధైర్యంగా ముందుకు వెళ్ళడం వలన వాళ్ళు ఏం చెప్పారంటే, నేను కంప్లైంట్ ఇవ్వద్దమ్మా, నా కోసం చేయొద్దమ్మా అని వాళ్ళే ఈ అమ్మాయి దగ్గర కాళ్ళబేరంగా వచ్చారు. ఎందుకంటే ఆ అమ్మాయి అంత స్టాండ్ బై ఉంది, నేను చేయాలి అని. అలాగ ప్రతి ఒక్కరూ ముందుకెళ్ళినట్లయితే కంపల్సరీ వాళ్ళు రియల్ యాక్షన్ తీసుకుంటారో అటువంటి వాళ్ళని మనం రిస్ట్రిక్ట్ చేయొచ్చు. దానికి తగిన శిక్షలు కూడా లీగల్గా ఉన్నాయి అన్నమాట, లాలో ఉన్నాయి. స్టాండ్ తీసుకుంది, కానీ కొంతమంది భయపడిపోతారు. ఇంకా ఇచ్చేస్తూ ఉంటారు. దానివల్ల ఇంకా డెప్త్కి వెళ్ళిపోతారు. ఇంకా డెప్త్కి వెళ్తే అప్పుడు అస్సలు బయటకు రాలేరు. కాబట్టి మనం ఏంటంటే ఎప్పుడైనా లైఫ్లో ఏ విషయంలోనైనా ఒక తప్పు చేసిన వెంటనే రిస్ట్రిక్ట్ చేసుకోవాలి మనల్ని, మనము ఎదుటి వ్యక్తినైనా సరే. ఆ రిస్ట్రిక్ట్ అనేది ఫస్ట్ స్టెప్లో మనం చేయలేకపోయామనుకో, అది డెప్త్కి వెళ్ళిన కొద్దీ అది స్ట్రాంగ్ అయిపోతుంది, అవతల వాళ్ళకి మనం లోకు ఇచ్చినట్లు అవుతుంది అనమాట. సో ఫస్ట్ స్టెప్లోనే మనం వెళ్ళి దానికి తగిన స్టెప్ తీసుకొని వాళ్ళని ఎలా రిస్ట్రిక్ట్ చేయాలి అనేది మనం ఆలోచించినట్లయితే తప్పకుండా మనం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఫేస్ చేయొచ్చు. ఆ ఫేస్ చేయడానికి కావాల్సిన స్ట్రాంగ్నెస్ మనలో ఉండాలి. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇచ్చినంత మాత్రాన ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి నీకు ధైర్యం కావాలి. సో అదే అంటున్నా నేను, ప్రతి మనిషిలోని ఒక అంతర్గతంగా ఒక శక్తి ఉంటుంది అనమాట. ఆ శక్తిని ప్రతి స్త్రీ బయటికి తెచ్చుకోవాలి. అప్పుడే మనం కంపల్సరీ ధైర్యంగా బయటికి వెళ్ళగలము, దేన్నైనా సరే ఆపగలం, దేన్నైనా సాధించగలం. కానీ శక్తి, ధైర్యం కొన్ని ఆడవాళ్ళకి ఖచ్చితంగా ఉండదు. ఎక్కడో అణిగిపోతారు. మనకి ఎందుకులే, ఇది వెళ్తే ఇంకా పెద్ద ప్రాబ్లం అవుతుందని ఎక్కడో ఉండిపోతారు. దానివల్ల వాళ్ళు బాధపడేందుకు ఇష్టపడతారు, కానీ ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఇష్టపడరు. అది అంటున్నానమ్మా. కానీ ఇప్పుడు జనరేషన్ అంతా కూడా అలా లేదు, మ్యాక్సిమం మారుతున్నారు. అది ట్రై చేయాలి ఎప్పుడైనా సరే. అయ్యో అనుకొని ఉండిపోవడానికి మనం పాత తరం కాదు కదా. యాక్చువల్లీ పాత తరంలోనే ఎంతోమంది ఉన్నారు, మనకి తెలీదు. మనకి ఈరోజు ఒకప్పుడు సావిత్రిబాయి పూలే అని ఉండేవారు. ఆమె ఏం చేశారంటే పూర్వం చదువుకోవడానికి లేడీస్ని బయటకు పంపించేవారు కాదు. అటువంటి సమయంలో ఆమె పిల్లలకి చదువు చెప్పడానికి బయటకు వెళ్తూ ఉంటే రాళ్ళు రువ్వి పేడ చల్లేసి ఆమెను ఇంటి నుంచి బయటికి వెళ్ళకుండా రిస్ట్రిక్ట్ చేసినా సరే ఆవిడ ఒక్కటే అనుకున్నారు, నేను అప్పట్లో ఫస్ట్ లేడీ అనమాట. ఆమె
ఒక ఉపాధ్యాయురాలుగా నేను ఎలా అయినా సరే మిగిలిన స్త్రీలందరినీ నేను స్ట్రాంగ్గా చేయాలి అనుకుని తను ఆ 1920s ఆమె వెళ్ళి ఒక స్కూల్ స్థాపించి స్కూల్లో పిల్లలకి చెప్తూ ఫస్ట్ స్కూల్ ఎస్టాబ్లిష్ చేశారు. మరి ఆ రోజు ఈ రోజు మనం ఆధునిక యువత అంతా చదువుతుంది అంటే దానికి కారణం ఎవరు? ఆమె తాలూకు ఇన్స్పిరేషన్. అంటే ఆ రోజుల్లోనే ఉమెన్ శక్తి ఏంటి అనేది ఆవిడ నిరూపించారు, ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏంటో ఆవిడ నిరూపించారు. సో అలా ప్రతి వాళ్ళలోనే శక్తి ఉంటుంది. దాన్ని మనం బయటికి తీసుకొస్తే మనల్ని మనం డెవలప్ చేసుకోగలము, అట్ ది సేమ్ టైం సొసైటీని కూడా మనం డెవలప్ తీసుకోగలం, మనం ఇంకొక నలుగురికి ఇన్స్పిరేషన్ అవ్వగలం. అది మీరు అన్నట్టు ఉమెన్ ఎంపవర్మెంట్ ఉంది, ఇప్పుడు జరుగుతుంది, అది ఎక్కడ చూసినా ఉమెన్ అనేది జరుగుతుంది. బట్ స్టిల్ ఇంకా తొక్కేస్తున్నారు. నేను అబ్జర్వ్ చేశాను, ఇంకా స్టిల్ ఆఫీస్కి వెళ్ళాలని ఒక టైమింగ్స్ కుదరపోయినా మీరు టైమింగ్కి రావాలి. ఒక ఆడపిల్లగా వాళ్ళకి ఉంటే ఇంట్లో వర్క్, అక్కడ ఇంట్లో వర్క్ చూసుకోవాలి, అక్కడ ఆఫీస్ వర్క్, ఆ ఆఫీస్లో కూడా లైక్ పాలిటిక్స్ జరుగుతూ ఉంటాయి. అలాగే చాలా తొక్కేయడం జరుగుతూ ఉంటుంది. దాటికోసం ఏమన్నా దానికోసమే కదమ్మా ఇప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది పెట్టిందే అది. ఎందుకంటే లేడీస్ కంటే ఇంట్లో వర్క్ చేసుకొని అన్నీ చేసుకొని ఆ టైంకి ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్లో వర్క్ చేసుకొని రావాలి. సో నాట్ ఓన్లీ ఆఫీస్ వర్క్, తను మొత్తం ఉన్న అన్నిటిని తన ఫ్యామిలీతో సహా అన్ని విషయాల్ని తను చూసుకుంటూ చేయాలన్నమాట. సో అటువంటి టైంలో తనకి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయని ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది గవర్నమెంట్ పెట్టి పని విషయాల్లో కానీ లింగ విచక్షణ అంటే ఇప్పుడు జెండర్గా వాళ్ళ మగవాళ్ళు ఆడవాళ్ళ పని చేసే దానికోసం కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఈ విషయాలన్నింటిలో కూడా వాళ్ళకి స్వావలంబన కావాలి, వాళ్ళంతటి వాళ్ళ స్వశక్తితో ఉండాలి అనే దానికోసమే ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ అనే దాన్ని పైకి తీసుకొస్తున్నారు. దానికోసమే ఇప్పుడు ఏంటంటే రకరకాలుగా చట్టసభల్లో ఇవ్వాలి అంటున్నారు, ఎన్నో లాస్ పెట్టారు, ఎన్నో పెట్టారు. కానీ ఇవన్నిటికంటే ముందుగా నేను ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఒకరు మనకిచ్చేది కాదు, స్వతహాగా మన నుంచి ఆ ఎంపవర్మెంట్ అనేది పైకి రావాలి. ఏంటంటే నువ్వు ఏం సఫర్ అవుతున్నావు, నీకేంటి చెడు జరుగుతుంది, నీకు ఏం మంచి జరుగుతుంది అనే దాన్ని బట్టి నువ్వు ఒక స్టెప్ పైకి వెళ్తూ నిన్ను నువ్వే డెవలప్ చేసుకోవాలి. ఏ విధంగా రిస్ట్రిక్ట్ చేసుకోవాలి అనేది మన నుంచి మనకే రావాలి బయటకు అనమాట. ఒకరిస్తే వచ్చేది కాదు అంటాను నేను.